నెల్లూరు పార్లమెంట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అడుగడుగున ప్రజలు నిరాదరణ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కోవూరు వద్ద ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా మీ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది? ఏ విధంగా మేమంతా సిద్ధం పేరుతోటి ప్రజలందరినీ కూడా సిద్ధం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇంతకుముందే సిద్ధం సభలు చాలా విజయవంతమైనాయి. ఎప్పుడు కూడా నాకు తెలిసి ఆ విధంగా జరగలేదు. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. ఈరోజు మా జిల్లాలో కావలిలో సిద్ధం సభ జరగబోతా ఉంది. దానికి కూడా ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నెల్లూరు జిల్లాలో బ్రహ్మరథం పట్టబోతా ఉన్నారు. పాత నెల్లూరు జిల్లాతో పాటు కలుపుకొని మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా మేము గెలవబోతా ఉన్నాం. సార్, 175 నియోజకవర్గాలు గెలవాలి, 25 పార్లమెంటు గెలవాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష. వైనాట్ 175 అంటూ పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు ఎన్నికల? ఆ ధైర్యం మా నాయకుడికి ఎందుకు వచ్చిందంటే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం. ఆ సంక్షేమ పథకాలే 175కు 175 స్థానాలు, 25కు 25 పార్లమెంటు స్థానాలు గెలుపుకు శ్రీరామ రక్ష. సంక్షేమ పథకాలు పార్టీలు కులాలు మతాలు చూడకుండా రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అవే మా గెలుపుకు కారణం. జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, పేద ప్రజల గుండె చప్పుడు తెలిసినటువంటి వ్యక్తి, ప్రజలకు అండగా నిలబడ్డాడు. ఈరోజు జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో పేదలకు ధనవంతులకు పోటీ జరగబోతా ఉంది. పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు, ధనవంతులందరూ చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు. సార్, బీజేపీ జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కలిసి వస్తున్నాయి. పురంధేశ్వరి ఈసీకి ఒక లేఖ రాసింది. 22 మంది ఐపీఎస్లను మార్చాలనేది ఆమె ఆరోపిస్తూ రాసిన ఆ లేఖ మీద మీరు ఏం స్పందిస్తారు? పురంధరేశ్వరి గారు ఆమె బీజేపీ అధ్యక్షురాలిగా నామమాత్రంగా మాత్రమే ఉంది. చంద్రబాబు నాయుడికి దగ్గర బంధువు. పురంధరేశ్వరి సిస్టర్నే చంద్రబాబు చేసుకొని ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆమె మనసులో కోరిక. ఈమె ఎన్ని లేఖలు రాసినా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఒక్కటైనా ఇక్కడ సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు. రాబోయేది మా ప్రభుత్వమే. 175కు 175 స్థానాల్లో గెలవబోతా ఉన్నాం. 25 పార్లమెంటు స్థానాలు గెలవబోతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఏకమైనటువంటి జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ అందరూ ఇళ్లలో కూర్చోవాల్సిందే. ఎంతమంది ఏకమైనప్పటికీ కూడా అసెంబ్లీ 175 అసెంబ్లీలు 25 పార్లమెంట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చెప్తున్నారు. దీంతో పాటు పురంధేశ్వరి ఎన్ని లేఖలు రాసినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ వైపే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారనేది కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శివతో కలిసి నాయకరావు, సాక్షి టీవీ, కోవూరు నుంచి నెల్లూరు జిల్లా.